మన ఈ భూమిపై అన్ని రిసోర్సెస్ లో ఇంపార్టెంట్ రిసోర్స్ ఏదని అంటే అది వాటర్ అనే చెప్తాం. ఒక మనిషి ఆహారం లేకపోయినా జీవించగలడేమో కానీ నీరు లేనిదే చాలా కష్టం. మన ఈ భూమిపై ఉన్న నీరు వేరే ఏ ప్లానెట్ లోనూ లేదు. అందుకే ఎర్త్ ని వాటర్ ప్లానెట్ అని కూడా అంటాం. కానీ మీకు తెలుసా, నేను ఇప్పుడు చెప్పే మేఘంలో నీరు భూమితో పోలిస్తే లక్షల రెట్లు ఎక్కువగా ఉంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. మన భూమి మీద నీరు మన జీవనాధారంగా ఉందనేది అందరికీ తెలుసు. కానీ మనకు మిలియన్ల కిలోమీటర్ దూరంలో విశ్వంలోని ఒక మూలలో భూమిపై ఉన్న మొత్తం నీటి కంటే లక్షల రెట్లు ఎక్కువ నీరు ఆవిరి రూపంలో తేలుతూ ఉందని మీకు తెలుసా? అవును, ఇది నిజం. ఈ మిరాకిలే క్వాసర్ చుట్టూ ఉన్న నీటి ఆవిరి మేఘం. దీన్ని శాస్త్రవేత్తలు APM 08279+5255 అనే ఖగోళ వస్తువు చుట్టూ కనుగొన్నారు. ఖగోళ అంటే ఆస్ట్రానమీ అని అర్థం. ఇది భూమికి దాదాపు 12 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద నీటి వనరుగా నిలిచింది. ఈ మేఘాన్ని 2011లో నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ మరియు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కలిసి కనుగొన్నారు. దీనికి వారు యూజ్ చేసిన ప్రధాన పరికరాలు జెట్ స్పెక్ అండ్ కార్మా. జెట్ స్పెక్ అనేది ఒక ప్రత్యేకమైన మిల్లీమీటర్ వేవ్ స్పెక్ట్రోమీటర్. ఇది విశ్వంలోని అత్యంత శక్తివంతమైన మిల్లీమీటర్ వేవ్స్ ని గుర్తించడానికి యూజ్ చేస్తారు. ఇది హవాయిలో ఉన్న కాల్టెక్ సబ్ మిల్లీమీటర్ అబ్జర్వేటరీలో ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే జెట్ స్పెక్ యూనివర్స్ నుంచి వచ్చే మైక్రోవేవ్ వేవ్ లెన్స్ ని పట్టుకుంటుంది. వాటి స్పెక్ట్రమ్ ను, వేవ్ లెంత్ రేంజ్ ను విశ్లేషించి అందులో ఉన్న గ్యాసెస్, వేపర్ వంటి సబ్స్టెన్స్ ను గుర్తిస్తుంది. క్వాసర్ చుట్టూ ఉన్న నీటి ఆవిరి స్పష్టంగా తేలికపడి దాని వాసనలు సిగ్నేచర్ రూపంలో స్పెక్ట్రమ్ లో కనిపిస్తాయి. దీని ముఖ్య ప్రయోజనాలు యూనివర్స్ ఎంత దూరంలో ఉన్న పదార్థాలను సరిగ్గా గుర్తించగలదు. తక్కువ ఉష్ణోగ్రతల్లో ఉన్న వేపర్స్ ను కూడా సరిగ్గా పసిగట్టగలదు. ఇది ఖచ్చితమైన అణు సంకేతాలను తెలిపేలా రూపొందించబడింది. కార్మా అంటే కంబైన్డ్ అరే ఫర్ రీసెర్చ్ ఇన్ మిల్లీమీటర్ వేవ్ ఆస్ట్రానమీ. ఇది అమెరికాలో ఉన్న మిల్లీమీటర్ వేవ్ లెంత్ ఆస్ట్రానమీ పరిశోధనల కోసం టెలిస్కోప్ లా యూజ్ చేస్తారు. ఇది మొత్తం 23 టెలిస్కోపులు కలిపి ఉంటుంది. ఈ టెలిస్కోపులు ఒకే సమయంలో ఒకే దిశలో చూసి డిఫరెంట్ సైడ్స్ నుంచి వచ్చే వేవ్ లెన్స్ ని కలిపి ఒకే స్పష్టమైన చిత్రాన్ని తయారు చేస్తుంది. ఈ ప్రాసెస్ ని ఇంటర్ఫెరోమెట్రీ అని అంటారు. ఇది నార్మల్ టెలిస్కోప్ తో పోలిస్తే 100 మెరుగైన స్పష్టత కలిగిస్తుంది. ఈ కార్మా ద్వారా శాస్త్రవేత్తలు క్వాసర్ చుట్టూ ఉన్న నీటి మేఘం స్థానాన్ని స్పష్టంగా చూడగలిగారు. అండ్ దీని ముఖ్య ప్రయోజనాలు చూస్తే విశాల ప్రాంతాన్ని కవర్ చేయగలదు అండ్ స్పాషియల్ క్లారిటీ అండ్ హయ్యర్ రిజల్యూషన్ ని ఇవ్వగలదు. ఈ పరికరాల సహాయంతో వారి APM 08279+5255 అనే క్వాసర్ చుట్టూ ఉన్న నీటి ఆవిరిని గుర్తించారు. ఇది కేవలం కొన్ని వర్షపు మేఘాలు కాదు. ఇది భూమి మీద ఉన్న నీటి మొత్తం కన్నా 140 ట్రిలియన్ రెట్లు ఎక్కువగా ఉందని గుర్తించారు. అసలు ఈ క్వాసర్ అంటే ఏమిటి? క్వాసర్ అనేది ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ చుట్టూ ఉన్న అత్యంత శక్తివంతమైన ప్రాంతం. ఇది శక్తివంతమైన గ్యాస్, ధూళి మరియు ప్లాజ్మాను ఆకర్షిస్తూ పవర్ ని జనరేట్ చేస్తుంది. ఆ సమయంలో శక్తి ఉత్పత్తి అధికంగా ఉండటంతో అక్కడి పరిసరాల్లో ఉన్న వస్తువులు, గ్యాస్, నీటి ఆవిరి వంటి మేఘాలు చాలా మైళ్ళ దూరం వరకు వ్యాపిస్తాయి. APM 08279+5255 అనే క్వాసర్ చుట్టూ ఉండే ఈ నీటి మేఘం కూడా అదే విధంగా ఏర్పడింది. ఈ మేఘంలో ఉన్న నీటి పరిమాణం అర్థం చేసుకోవాలంటే మన భూమిపై ఉన్న ప్రతి సముద్రాన్ని 140 ట్రిలియన్ రెట్లు గుణించాలి. ఇది కేవలం పరిమాణంలోనే పెద్దది కాదు, ఇది గెలాక్సీ స్థాయిలో ఉంది. దీని వ్యాప్తి 10,000 లైట్ ఇయర్స్ వరకు ఉంటుందంట. అండ్ దీని ఉష్ణోగ్రత సుమారు -53 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంటుంది. కానీ విశ్వంలోని మానిటరీ డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల ఇది గాలిలోనే తేలుతూ ఉంటుంది, అది కూడా పూర్తిగా నీటి ఆవిరిగా. సో గైస్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ 20 Shoot. See you in next video. Signing off, 20 Shoot.